ఎప్పుడైతే దైవ సేవకుల పట్ల కొంత అజాగ్రత్త, కొంత నెగటివ్ థాట్ ఉన్నా అదే నిత్య చీకటికి ఒక బలమైనటువంటి కారణం అవుతుంది నేను పాడు చేయడానికి. డోంట్ టేక్ ఇట్ యాజ్ ఈజీ. ఇది నువ్వు చాలా పర్వాలేదే మనతో సమానమే అనుకున్నావు అంటే కథం. దైవ సేవకులకు ఎంత ఎక్కువగా నువ్వు గౌరవిస్తే అంత క్షేమం. గలతీయులు పౌలును క్రీస్తే అనుకున్నారు. ఒకప్పుడు క్రీస్తు అనుకున్నంత కాలం వారి ఆత్మీయ చాలా క్షేమంగా ఉంది. కొంత దూరం పోయిన తర్వాత పౌలు కూడా మనసుంటలే, పౌలు కూడా శరీర సంబంధలే, పౌలు ఈజ్ నాట్ ఎ బియాండ్ అస్ అని చెప్పేసి అనుకున్నారు. వారి ఆత్మీయ జీవితం నాటికి ఫస్ట్ మనకు ఉండాల్సినటువంటి ఆనర్, మనకు ఉండాల్సినటువంటి కాన్సన్ట్రేషన్ సేవకుల మీద చాలా ఉన్నతంగా పెట్టుకోవాలి. దేవుని పెట్టాలి, మన క్షేమం అది. కాబట్టి సాతాను ఈరోజు సంఘంలో పనిచేస్తున్నాడు. వాడు ఉపయోగిస్తున్నటువంటి ఆయుధం అనేకుల చెవుల మీద అసత్య ఆరోపణలు, అసత్య ప్రచారాలు తీసుకొస్తున్నాడు. వాడు